నేను వచ్చింది ముఖ్యంగా రెండు కారణాలతో. ఒకటి, ఈ జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే SIR అనే కార్యక్రమం గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. బూత్ లెవెల్లో మరి యుద్ధం చేసేది మీరు, రేపు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేది మీరు కాబట్టి తప్పకుండా మీకు ఆ విషయంలో కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశం నంబర్ 1. రెండవది, మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి. దయచేసి తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటేనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు ఉంటుందనే మాట మీకు గుర్తు చేయాలన్నది రెండవ ఉద్దేశం. ఇక్కడ వచ్చేటప్పుడు కాకపోతే అదేదో సోషల్ మీడియాలో చూసిన రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో మాట్లాడిండంట. ఏమని? కొత్తగా రైతుల కోసం రైతు డిస్కామ్ పెడుతున్నా, నేను రైతు డిస్కామ్ ఇప్పుడు కరెంటు చక్కగా వస్తలేదు, రేపు బాగా ఇద్దామని పెడుతున్నా అని చెప్పి ఏదో చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూసిన. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014కు పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన హైదరాబాద్ మహానగరంలో మన కంటోన్మెంట్లో కరెంటు పరిస్థితి ఎట్లుండే, తర్వాత ఎట్లా మారింది ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014కు ముందు ఏ అపార్ట్మెంట్కు పోయినా, ఏ ఫంక్షన్ హాల్కు పోయినా, ఆఖరికి ఒక జిరాక్స్ దుకాణానికి పోయినా ఆ డీజిల్ గబ్బు లేకపోతే ఇన్వర్టర్లు కనబడేది. ఎక్కడ పోయినా ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం పంక కూడా తిరగని పరిస్థితి. నేను చెప్పేది కరెక్టా కాదా? ఎక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే హైదరాబాద్లో సామాన్యులు కాదు, ఆఖరికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నడుపుకునేటోళ్ళు కూడా చివరికి కరెంటు లేక వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చుకొని పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి. కార్మికులకు పని చేద్దామంటే కూడా పని దొరకని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చినాక కేవలం 6 నెలల్లో 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పని, 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనిని 6 నెలల్లోనే చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఒక ఇళ్లకే కాదు, పరిశ్రమలకే కాదు. జరా బయట జాओ ना भाई, क्या कर रहे तुम लोग, बैठ जाओ भाई मेरे, बैठ ओ हीरो बैठ यार, बैठ जा, कहीं गड़बड़ చేయ, మీరు కూడా కూర్చోరుతాం, కూర్చోరు. 24 గంటల కరెంటు కేవలం పరిశ్రమలకు, ఇళ్లకే కాదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? 24 గంటలు రైతుకు కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగింది. అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు? 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కామ్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా. ఎట్లయితే SPDCL NPDCL ఉంటుందో అట్లాగే కొత్త డిస్కామ్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఇగో ఇప్పుడు ఒకటే చిన్న మాట, ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండమ్మా మీకు అన్నాడు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా లేదా? అన్నాడా? తులం బంగారం ఇచ్చుడు కాదు, అగో తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ, ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయిండు, వడ్డానం కూడా ఎత్తుకొని పోయిండు, అవి కూడా మాయం చేసిండు. బంగారం కిరీటం ఎత్తుకపోయిండు, బంగారం వడ్డానం కూడా మాయం చేసిండు. గంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తలతాడు గుంజుకపోతే వాడే మంచోడని చెప్పిన నేను. కొంతమంది నమ్మిర్రు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరెవ్వరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా ఆనాడు గులాబీ జెండాని గెలిపించిండ్రు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది? మీరు కంటోన్మెంట్ లో పని జరిగింది కాబట్టి. మీరు అనుకోలే అన్నాడు కంటోన్మెంట్ వేరు, ఈ బోర్డు వేరు, ఇది మిలిటరీ వాళ్ళ చేతులు ఉంటుందట,
రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదట అనే ఒక కథ ఉండే ఇక్కడ. కానీ కేసీఆర్ గారు మీ కోరిక మేరకు, ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉండే, వారి కోరిక మేరకు ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి హైదరాబాద్ అంతా ఎట్లయితే మీరు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారో మాకు కూడా ఇయ్యాలే అని ఒక్క మాట అడిగితే ఆ ఒక్క మాట మీదకెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కంటోన్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిన వాట వాస్తవం. కాబట్టి మనం గెలిచినాం. ఆ రోజు రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఆ రోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పనులు చేసినాం. మీ మిలిటరీ వాళ్ళు సతాయిస్తుంటే, మాటి మాటికి రోడ్లు బంద్ చేస్తుంటే నేను తిరిగిన ఉత్తరాలు పట్టుకొని ఆ కేంద్ర మంత్రుల చుట్టూ, రక్షణ మంత్రులు, సార్ ఇట్లా మీరు రోడ్లు బంద్ చేస్తే హైదరాబాద్లో ఆగమాగం అవుతుంది, మా కంటోన్మెంట్ల ప్రజలు ఆగమాగం అవుతారు, ఇష్టానుసారంగా అడ్డగోలుగా రోడ్లు బంద్ చేయొద్దు మీరు అని డిమాండ్ చేసినాం. మనం ఆఖరికి ఈడికెళ్ళి మన జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి అటు షామీర్పేటకు పోయేందుకు మనం పెద్ద ఫ్లైఓవర్ కడతామంటే జాగా ఇయ్యలే. చాలా కాలం 5గురు కేంద్ర మంత్రులను కలిసినాం, బతిమిలాడినాం. ఆఖరికి 2023 సంవత్సరంలో మనం మొత్తం పనంతా చేసినాక ఆఖరికి మన ప్రభుత్వం దిగిపోయినాక కాగితం వచ్చింది. ఏదో 100 ఎకరాలు ఇచ్చే కాగితం అప్పుడు వచ్చింది. కానీ మనం బాధపడలే, ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకున్నాం తప్ప ఎన్నడూ వేరే తిరిగి ఆలోచించలే. అట్లాగే మీకు యాదికుండాలి, గతంలో బోర్డు ఎన్నికలు పెడతారని అప్పట్లో 2023లో ఒక వార్త వచ్చింది. బోర్డు ఎన్నికలు పెడతారు అని వార్త వస్తే ఆ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి నేను ప్రత్యేకంగా కలిసి ఉత్తరం ఇచ్చిన. సార్, ఈ కంటోన్మెంట్ లో, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా డిఫెన్స్ ల్యాండ్స్ లో తెలుసో తెలియకనో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా దయచేసి ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా వారి కోసం కూడా 35,000 మంది ఓటర్ల కోసం కంటోన్మెంట్ లో కొట్లాడిన పార్టీ మన గులాబీ దండు. ఇవాళ ఎందుకు ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత, ఎందుకు ఎస్ఐఆర్ అంటే ఏంది, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో, గుడిసెలేసుకున్నారో, వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటది, బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటది. యుద్ధం చేయాలి అవసరమైతే. యుద్ధం అంటే కత్తులు కట్టర్లతో కాదు, యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది. యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి, హక్కు కోసం కొట్లాడాలి, కోర్టుకు పోవాలి, అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను. వాళ్ళు మావోళ్ళు కాదా, వాళ్ళు భారతదేశ పౌరులు కాదా, వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా, వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా, మరి ఓటు హక్కు ఎట్లియ మీరు అని యుద్ధం అట్లా చేయాలి. ఆ పని చేయాల్సిందే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చేయాల్సి ఉంటుంది. అట్లాగే చాలా పనులు చేసుకున్నాం కంటోన్మెంట్ లో. తమ్ముడు చెప్పినట్టు క్రిషాంక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం. హైదరాబాద్ లో కరెంటు, మంచినీళ్లు ప్రజలు కోరుకునేటి గివే కదా. మోరీలు మంచిగా చేయాలి, పిల్లల కోసం సౌలత్ చేయాలి, ఈ పనులు చేసినాం. అందుకే మళ్ళీ గెలిపించింది. కానీ హైదరాబాద్ మొత్తం మనమే గెలిచినాం. ఇక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలే 2023లో. కానీ ఊర్లలో నమ్మిండ్రు, అన్ని గివే దొంగ మాటలు చెప్తే నమ్మిండ్రు. ఇలా రైతు డిస్కమ్ అని అబద్ధాలు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అట్లాగే ఆ రోజు రైతుల గురించి ఒకటి కాదు, రెండు కాదు, 34 హామీలు ఇచ్చిండు. స్వయంగా రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండు వరంగల్కు. పట్టుకొచ్చి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి. కేసీఆర్ గారు ₹1,00,000 రుణం మాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటలు ఇస్తా అని నమ్మబలికి రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 హామీలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సపరేట్ గా పెట్టి, బీసీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, యువజన డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మైనారిటీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మహిళా డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మొత్తం చాటభారతం అంతా రాసిండ్రు వాళ్ళ మేనిఫెస్టో. అందులో ఎన్ని రాసిండ్రు హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చిండ్రు. 420 వాదా కరే ఆప్సే. ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేసారు. ఓట్లేసి ఏమైంది? దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇల్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జ్గా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు ఆయన. బాంబులు అంటాడు, అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండారో డైలాగులు పెట్టిండు. 6,000 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
నేను ఇస్తా ఇందిరమ్మ ఇండ్లో ఏదో అన్నాడు 6,000 ఇండ్లు అన్నాడు చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా అది ఎప్పుడు మే 2024లో ఎలక్షన్ అయింది ఏప్రిల్ 2024 6,000 घर देता हूं बोले मैं आज सवाल कर रहा हूं నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు 6 ఇండ్లు చూపెడతావా ఎక్కడన్నా నీ ముఖానికి 6 ఇండ్లు 6,000 ఇడిచిపెట్టు 2 ఏళ్ళు ఒడిచిపోయింది 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే ఇక ఈ సిపాయి అట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట లేకపోతే పోటీ చేయడట అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా చెయ్యకపోతే పోటీ చెయ్య అని చెప్పి దమ్ముంటే చెప్పు బయటకు వచ్చి చెప్పు ఉన్నదా ధైర్యం 6 గ్యారంటీలు అంటివి 100 రోజులు అంటివి డైలాగులు కొడుతీవి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి మరి 100 రోజులు ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి 6 గ్యారంటీలు అంటివి మరి ఏమి కనబడతలేదు ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా ఎంత పెద్ద పైల్వాన్ అయినా ఎంత కండలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా మాకు తెలియదా 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా మరి ఏమని పిలవాలి ఇప్పుడు నేనేం అంటలేను ఏమన్నా అన్నావు అనుకో గట్టిగా అన్నావు అనుకో నీ లాగుల తొండలు ఇడిచి పెడతా నేను అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముని పేరు కొండలరెడ్డి వీని పేరు తొండలరెడ్డి అని పెట్టుకుంటే తప్పడే లొల్లిపోతుందని చెప్పిన అది ఏం భాష ఏం మాటలు ఏం గలీజ్ మాటలు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులు తప్ప ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద ఇప్పుడు నోరు తెరిస్తే బురద అంత తప్ప ఏమీ లేదు ఒక్కటంటే ఒక్క మంచి మాట తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా ఆఖరికి పిల్లగాన్ల ప్రోగ్రాంకు పోయిన మోనెక్కను ఎదురున్న స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు కనీసం ఎదురుగా ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు ఏడవైనా ఒకటే లొల్లి పేగులు తీసుకుంటా మెడలేస్తా గుడ్లు వీక్తా గోటీలాడతా లాగుల తొండలు ఇడిచిపెడతా నేను చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటారు ఢిల్లీలో ఇవే మాటలు లఫుడ్ మాటలు తప్ప ఒక్క మంచి పని ఇది నేను చేసిన హైదరాబాద్లో నేను అడిగిన మొన్న ఏమని ప్రభుత్వాన్ని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన నేను అడిగిన నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయిందంటే 50% టైం అయిపోయింది నీది ఒక్క ఇల్లు కట్టినవా ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతురు గింతున్నోడు కూడా ఒక ఇల్లు చూపెట్టురు రాయి అంటే అది శాత కాదు నేను ఏమడిగిన నేను ఒక్క ఇల్లు కట్టినరా కానీ ఎన్ని వేల ఇండ్లు కూడా కొట్టినరు మీరు హైడ్రా పేరు మీద ఎంతమంది గరీబుల కొంపలు ఉచ్చుకున్నారు అది ఎందుకు చెప్పరు అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఒక్కొక్కరు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం తెలుసో తెలియకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్ నీ ముఖానికి నువ్వు ఒక్కలకి ఇచ్చినావా పట్టా ఒక్క పట్టా ఇచ్చినవా ఒక్క ఇల్లు కట్టినవా ఒక్క ఇటుక పెట్టినవా హైదరాబాద్ లో ఇలా మాట్లాడడానికన్నా సిగ్గుండాలి ఏమనంటే జేబుల రిబ్బన్లు కట్ చేసేందుకు ఒక కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు మనం కట్టిన ఫ్లైఓవర్లు అక్కడ కట్ చేయాలి మనం కట్టిన బిల్డింగ్లకు కట్ చేయాలి మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు ఉయ్యాలి నేనే కట్టిన డైలాగులు కొట్టాలి మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇవ్వాలి అంత తప్ప నువ్వు చేసింది ఏందా ఏమన్నా మాట్లాడినావనుకో గట్టిగా వెనకటికెవడో అన్నాడట ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకుంటాడు ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండంట అరే నీకు పరిపాలన చేత అయితే లేదు నువ్వు చెప్పిన హామీలు అమలు చేయరా నాయన అంటే అప్పుల పాలు చేసిపోయింది కేసీఆర్ అప్పులైపోయింది మొత్తం దివాలా తీసింది ఐపీ పెట్టిన అని మాట్లాడతాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని సరే నువ్వు అన్నది నిజమే అనుకుందాం ఒక నిమిషానికి కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నావు ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ రైతు బంధు రూపంలో కేసీఆర్ అప్పు చేసిండు
2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు భయ్, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తం చక్కగా చేసిండు. అందుకే 24 గంటల కరెంటును 65 ఏళ్లలో ఇయ్యలేని దాన్ని ఒక 6 నెలలనే చేసి చూపెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు. హైదరాబాద్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 5 మెడికల్ కాలేజీలు లేకుండా తెలంగాణలో కేసీఆర్ అప్పు చేసి 33 మెడికల్ కాలేజీలు కట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ అయ్యే అవకాశం కల్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వ పెట్టే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ నచ్చింది కాబట్టి ప్రాజెక్టు. కేసీఆర్ అప్పు చేసిండు, 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ 2,000 చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2,500 ఇస్తా అన్నావు, ఇచ్చినవా? ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనంట రైతు డిస్కౌంట్ పెడతాడంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వు అంట రైతు డిస్కౌంట్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కాం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు పట్నపోళ్ళైనా మీకు కూడా రైతులతో అంటూ సొంటూ ఉంటది. అందుకే చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, రాజకీయం కైలాసం ఆటోస్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఎంత మంచిగా పనిచేసినా పెద్ద బాము మింగేస్తుంది. పెద్ద బాము మింగితే ఏమవుతుంది? మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెట్టాలి. ఆడినా లేదా మీరు? కైలాసం ఆట ఎప్పుడన్నా ఆడిరా లేదా? ఆడిరా? ఒక గట్ల అప్పుడప్పుడు అవుతుంది. మీరు హైదరాబాద్ వాళ్ళు మంచిగానే ఓటేసారు, కానీ ఊర్లల్లో పాపం నమ్మినరు. నమ్మిన పాపానికి ఇలా వాళ్ళే బాధపడుతున్నారు అందరికంటే ఎక్కువ. వడ్లు కొనేటోడు లేడు, మక్కలు కొనేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. వీళ్ళకు ధాన్యం సంచుల మీద లేదు, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద మాత్రం బాగా మోజున్నది రేవంత్ రెడ్డి గారికి. ఆడికి మాత్రం మంచిగా పోతున్నాయి సంచులు, ఇక్కడ మాత్రం సంచులు లేవు. అందుకే నేను అనేది, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇవాళ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్నారు. ఈ దరిద్రం మాకొద్దని, కానీ మనోళ్ళు నెత్తి మీద రుద్దుకున్నారు. దానికి ఇలా బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే మీకు ఒక 2 నిమిషాలు ఎస్ఐఆర్ అంటే ఏందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి దయచేసి మీ స్క్రీన్లు మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది, దీనికి ప్రత్యేకత ఏంది, దీని అవసరం ఏంది, ఎందుకు చేస్తున్నారు, మీకు ఒక నిమిషం మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. 48లో మనకు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి 1 సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 48 నుంచి 51 మధ్యలో పెద్దలు మహానుభావులు, భారతరత్న దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు రాజ్యాంగాన్ని రాయమని చెప్పి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏది ఎట్లా ఉన్నా, ఎవరైనా ధనికుడైనా, బాగా డబ్బులున్నోడైనా, లేదా అస్సలు డబ్బులు లేని పేదవాడైనా, భారతదేశంలో ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలి. నువ్వు అంబానీ కావచ్చు, లేదా నిరుపేదవు కావచ్చు, కానీ నీకైనా అంబానీకైనా ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రతి మనిషికి ఇచ్చే ఓటు విలువ ఒకటే ఉంటది అని నిర్ణయం తీసుకున్నారు. దాని ఆధారంగానే తర్వాత 1951-52లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడి నుంచి ఈ రోజు దాకా 2026 దాకా
ఇప్పటి వరకు భారతదేశంలో 13 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. 13 సార్లు. ఇదేం కొత్తది కాదు. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఏం లేదు. కేవలం ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం. అది ఏంటిది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే కొత్త ఓట్లు చేర్చుడు. కొత్త ఓట్లు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓట్లు చేర్పించుడు. అట్లాగే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేసుడు. ఎవరైనా కంటోన్మెంట్కి వెళ్ళి ఇంకో నియోజకవర్గానికి షిఫ్ట్ అయినారనుకో, ఉదాహరణకి కంటోన్మెంట్లో ఓటు ఉండే, వీడికెళ్ళి మీరు చదువు కోసమో ఉద్యోగం కోసమో పక్కకు అవతలకి సనత్ నగర్ పోయిననుకో, వీడికెళ్ళి అటు మార్చుకోవడం. లేదా ఎవరైనా సనత్ నగర్కి వెళ్ళి యువతలకు వచ్చిరనుకో మీ దగ్గరికి, ఇక్కడ రాయించుకోవడం. ఇదివరకు ఎట్లుండే అంటే మనకి ఒక్కొక్కరికి, మీకు తెలుసు నాకు తెలుసు, డూప్లికేట్ ఓట్లు ఉండే. ఒక ఓటు ఇక్కడ, ఒకటి ఊళ్ళే, ఒకటి ఇక్కడ, ఒకటి పక్క నియోజకవర్గంలో అట్లా ఉండే. ఎస్ఐఆర్ తర్వాత ఏమవుతుందంటే అవన్నీ పోతాయి. కేవలం ఒక మనిషికి ఒకటే ఓటు మిగిలేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002వ సంవత్సరంలో జరిగింది, 2002. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం. అప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉన్నది, కొంత మారింది అప్పటికిప్పటికి. కాబట్టి ఇప్పుడు అధికారులు ఏం చేస్తారంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఉంటారు, బిఎల్ఓ. అంటే ఎవరు? అంగన్వాడీ టీచర్లు, అట్లాగే మున్సిపల్ అధికారులు, మీ కంటోన్మెంట్ అధికారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 2002 లిస్టు, ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025 ఏదైతే ఉన్నదో రెండింటిని పోల్చుకొని చూస్తారు. ఉదాహరణకి ఆ రోజు మీకు అప్పుడు 24 ఏళ్ల కిందట మీకు పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు పుట్టినరు, వాళ్ళు 18 ఏళ్ళు దాటినరు. వాళ్ళని కంపల్సరీ మీతో మ్యాపింగ్ చేయాలి, ఫ్యామిలీ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేయాలి. ఆ రోజు మా అబ్బాయి లేడు, ఇగో ఈ రోజు ఉన్నాడు, మా పాప పేరు ఇది, మా బాబు పేరు ఇది, ఇద్దరికి 18 ఏళ్ళు నిండినాయి, వాళ్ళని రాసుకోండి అని చెప్పి ఒక ఎన్యూమరేషన్ ఫార్మ్ అని ఉంటుంది. ఆ ఎన్యూమరేషన్ ఫాము నింపాలి. అట్లాగే మనకి రెండోది ఏం జరుగుతుంది అంటే ఎవరైనా చనిపోతే ఆ రోజు 2002లో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళది తీసేయాల్సి ఉంటుంది. అట్లాగే ఎవరైనా ఓటర్ షిఫ్టింగ్ ఉంటే అది కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం అయినాక ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. మొత్తం అయినాక వాళ్ళు ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అంటే ఒక ముసాయిదా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చేసినాక ఒక నెల రోజులు అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, కరెక్ట్గానే ఉందా, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా చెప్పనీకి ఒక నెల రోజులు టైం ఉంటుంది. ఆ నెల రోజుల తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టు అక్టోబర్ 1 నాడు మరి మీకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపటి రోజున బోర్డు ఎలక్షన్ జరిగినా ఇదే ఓటర్ లిస్టు, రేపటి రోజున అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా ఇదే ఓటర్ లిస్టు, రేపటి రోజున పార్లమెంట్ ఎలక్షన్ జరిగినా ఇదే ఓటర్ లిస్టు. అలగలగ ఓటర్ లిస్టులు ఉండయి, ఒకటే ఓటర్ లిస్టు మిగులుతుంది. ఆఖరికి అంతా జల్లెడ పట్టిన తర్వాత ఒకటే ఓటర్ లిస్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 35,000 మంది మీకు బోర్డు ఎలక్షన్లో ఓటేసే అధికారం లేకుండా పోయింది. ఎందుకు? డిఫెన్స్ ల్యాండ్స్లో మీరు ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళందరికీ మనమే కొట్లాడాలి. బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఓటిప్పించే బాధ్యత మీరే తీసుకోవాలి ఎస్ఐఆర్లు అని చెప్పి కూడా నేను బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్న మా సోదరులని సోదరిమణులను నేను కోరుతాను. ఒకవేళ అధికారులు వినకపోతే మేము దాన్ని తీసుకొని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోతాం, ఢిల్లీ పోతాం. ఆ 35,000 మందికి ఖచ్చితంగా ఓటు బోర్డు ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా వారందరికీ ఒకటే తీరుగా ఓటు వేసే అధికారం ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడే నాకు బోర్డు మెంబర్లు చెప్తా ఉన్నారు, మహేష్ రెడ్డి గారు, మా పాండన్న, లోకనాథం అన్న, నళిని, అనితమ్మ, శ్యాము చెప్తున్నారు. ఏమని? అన్న ఎలక్షన్ జరగకనే 11 ఏళ్ళ అని చెప్తున్నారు. వాస్తవమే, 11 ఏళ్ళ. కానీ ఎప్పుడో ఒకప్పుడు పెట్టక తప్పదాలు భయపడుతున్నారు. పెడితే మళ్ళా గులాబీ జెండానే ఎగురుతుంది, పక్క మళ్ళీ వీళ్ళే గెలుస్తారు, మళ్ళీ మా మూతి మీద అన్నట్టు అవుతుంది అని చెప్పి ఇక బీజేపీ వాళ్ళు ఎవరిలో పెట్టుకొని టైంపాస్ చేసుకుంటా ఉన్నారు. కానీ పక్క ఎలక్షన్ ఎప్పుడు జరిగినా తయారు ఉండాలి. ఎందుకంటే ఒక సామెత ఉన్నది ఆంగ్లంలో, నేను తెలుగులో కూడా చెప్తాది. ఆంగ్లంలో ఏం సామెత ఉందంటే, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. మళ్ళొక్కసారి నేను చెప్తాను, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే శాంతి సమయంలో ఒక సైనికుడు శాంతియుతమైన టైంలో ఎంత చెమట చిందిస్తే, ఎంత ఎక్కువ కష్టపడితే, ఎంత ఎక్కువ తయారైతే యుద్ధంలో అంత తక్కువ రక్తం గారుతుంది అని. అంటే ఇప్పుడు మన గులాబీ కండువా కప్పుకున్న సైనికులు, కార్యకర్తలు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా పని చేసుకుంటే ఎన్నికల సమయంలో హైరాణ పడే బాధ్యత, ఆ రోజు హైరాణ పడే అవసరం తగ్గుతుంది. ఆ రోజు ఆగమాగం కాకుండా ఇప్పటి నుంచే బోర్డు సభ్యులు, డివిజన్ అధ్యక్షులు అందరు మీరు ఎక్కడో అక్కడ గట్టిగా పని చేసుకుంటే మెంబర్షిప్ కానీ ఎస్ఐఆర్ కానీ రెండు కూడా జూన్ మాసంలోనే స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి పర్ఫెక్ట్గా పని చేసుకుంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆగమాగం అయ్యే
అవసరం ఉండదు. బూత్ల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ, బస్తీల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ, ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ ఇప్పుడు కరెక్ట్గా చేసుకుంటే, ఓటర్ లిస్ట్ కూడా కరెక్ట్గా జల్లెడబడితే మనకు రేపు బాధ తప్పుతుంది. దీని ప్రాసెస్ ఏందన్నది కూడా ఒకసారి మీరు చూడండి. మొత్తం ఓట్లు తెలంగాణలో 2025 ఓటర్ లిస్టు ప్రకారం 3.39 కోట్లు. పోలింగ్ బూతులు 35,985, అంటే దాదాపు 36,000 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మొత్తం మీరు చూసినట్టయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎస్ఐఆర్ అంటే జూన్ నెల, అంటే వచ్చే నెల, రేపటి నుంచి జూన్ స్టార్ట్ అవుతుంది. జూన్ నెల 25 నుంచి జూలై 24 దాకా ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్ అంటే ఏంది? మీ ఇంటికాడికి వస్తారు ఆఫీసర్, మీ ఇంటికాడికి వచ్చి మీ ఇంట్లోనే రాసుకొని పోతారు. వాళ్ళు ఎంబడ మనం ఉండాలి, ఆఫీసర్లు ఎంబడ బూత్ లెవెల్ ఏజెంట్లు మనం ఉండాలి. నెల రోజులు ఇంటింటికి వస్తారు. తర్వాత 31 జూలై నాడు, అంటే నెల రోజుల్లో ఈ కార్యక్రమం అయిపోతుంది. ఇంటింటికి వచ్చే కార్యక్రమం 24 జూలైకి అయిపోతుంది. వారం రోజుల తర్వాత ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఆ ఓటర్ లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా మీరు 31 జూలై నుంచి ఆగస్టు 30 వరకు, అంటే ఒక నెల రోజుల పాటు మీరు ఆబ్జెక్షన్లు మీరు సమర్పించవచ్చు. ఆ తర్వాత ఇంకొక నెల రోజులు ఆబ్జెక్షన్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి గవర్నమెంట్ వాళ్ళు. చేసినాక ఫైనల్ ఓటర్ లిస్టు 1 అక్టోబర్ 2026. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2026 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మరి మనం మీ కంటోన్మెంట్లో ఉండే ప్రతి బూత్కి, ప్రతి పోలింగ్ బూత్కి 2 చొప్పున బూత్ లెవెల్ ఏజెంట్లను మనం అపాయింట్ చేసుకున్నాం పార్టీ తరపున. వారి బాధ్యత ఏంటిది అంటే, ఇక వారి బాధ్యత ఇది. మీ అందరికీ హ్యాండ్ బుక్ ఇచ్చినారా? ఒక్కసారి చూపెట్టండి దయచేసి. सबको मिला, किसी को अगर नहीं मिला तो मैं भिजा देता हूं, आपके फोन में भिजा देता हूं, जरा पढ़ो. తీసుకపోయి ఇంట్లో మంచిగా భద్రంగా పెట్టేయండి. ఎవ్వరు కూడా దాన్ని చదవకండి, ఓకేనా? మంచిగా ఇంట్లో గూట్లో పెట్టేయండి. ఇంటికి పోగానే మళ్ళీ ఓపెన్ కూడా చేయకండి. పిల్లలు కదా హోంవర్క్ ఇస్తే ఇంటికి తీసుకుపోయి ఆడ వారేస్తారు చూడు, అట్లా పెట్టేయండి మంచిగా. నా రిక్వెస్ట్, దయచేసి ఇలా పెద్ద గొప్ప ఇదేం లేదు, అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏం లేదు. ఒక 5 నిమిషాలు టైం తీసుకొని చదవండి. అందులో ఏం లేదు, మీరు చేయాల్సిన పనుల్లో గివే. ఒకటి, ఆ బిఎల్ఓ నెంబరు, బిఎల్ఓ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వారెంబడ మనం కూడా పోవాలి, ఇంటింటికి పోవాలి. బూత్ లెవెల్ అంటే మీకు 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఇక్కడ 300 ఇండ్లు అనుకోండి, అంతకంటే ఎక్కువైతే ఉండే. ఆ 300 ఇండ్లకు పోవాలి మనం నెల రోజులలో, అంటే రోజుకు 10 ఇండ్లు, అంతకంటే ఎక్కువ కూడా కాదు. పోయినప్పుడు అక్కడ కరెక్ట్గా ఫారం నింపుతుర్రా లేదా, ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, పేరు సరిగ్గా రాస్తుండ్రా లేదా. అప్పుడప్పుడు మొగోళ్ళని ఆడోళ్ళని రాస్తారు, ఆడోళ్ళని మొగోళ్ళని రాస్తారు. ఆ ఫోటో కూడా ఆగమాగం ఉంటుంది. అట్లా కాకుండా డూప్లికేట్ ఓట్లు తీసేయాలి, తప్పుడు ఓట్లు తీసేయాలి, కరెక్ట్ ఓట్లు ఉంచాలి. ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కంపల్సరీ ఖచ్చితంగా వాళ్ళ ఓటు పోకుండా చూసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ మాట ఇక్కడ మీరు దయచేసి వినాలి, జాగ్రత్తగా వినాలి. మొన్న పశ్చిమ బెంగాల్లో ఎన్నిక జరిగింది. 95 లక్షల ఓట్లు తీసేసింది. 95 లక్షలు అంటే దగ్గర దగ్గర 1 కోటి ఓట్లు. అందులోకెళ్ళి 27 లక్షల మంది ఇలా కోట్లలో కొట్లాడుతున్నారు, కోర్ట్స్లో కొట్లాడుతున్నారు. అరే మాకు ఓటు హక్కు ఇయ్యాలి, అట్లెట్లా తీసేసిండ్రు అని. కానీ ఆ కోట్ల వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. ఈ లోపల ఎలక్షన్ అయిపోయింది. ఆ మొదలే మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ కోర్టుకు పోవుడు, కొట్లాడు ఆ బాధనే ఉండదు. బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసింది. 65 లక్షలు అంటే ఏమవుతుందంటే రేపు మీ గెలుపుకు ఓటమికి తేడానే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం కూడా కావచ్చు. అందుకే రేపు మీరు కంటోన్మెంట్లో గెలవాలనుకుంటే మీ బోర్డు మెంబర్లు, కంటోన్మెంట్లో డివిజన్ అధ్యక్షులు, మీరు గట్టిగా ఉండి ప్రతి ఒక్క ఓటు, దొంగ ఓటు ఒక్కడు కూడా ఉండొద్దు. అర్హుడైన ఏ ఒక్క ఓటు పోవద్దు, దొంగ ఓటు ఉండొద్దు. బరాబర్ అప్పుడు మంచిగా నిజాయితీగా ఎలక్షన్ కొట్లాడి ప్రజల దీవెనలు ఖచ్చితంగా మనకు దొరుకుతాయి. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ప్రజల బలంగా ఉంది. మనం గట్టిగా పనిచేస్తే చాలు ఒక నెల రోజు. కాబట్టి ఇది మనం చేయాల్సిన పని. నెక్స్ట్ స్లైడ్. మనం చెప్పేది ఒకటే, ఒక్క ఓటు కూడా, అర్హుడైన ఒక్క ఓటు కూడా పోవద్దు. మైనారిటీలలో భయం ఉంది. माइनॉरिटी हमारे भाई बहन जितने लोग यहाँ पे हैं, आप तमाम भाइयों में बहनों में एक खौफ है, एक डर है कि कहीं हमारा वोट नहीं निकाल देते क्या. नहीं, आपके लिए हमारे केसीआर साहब का आदेश है, आपके लिए हम जिद्दोजहद करेंगे, हमारे बूथ लेवल एजेंट जिद्दोजहद करेंगे. एक भी ऐसा वोट जिसके पास हर कागजात है, कोई एक का वोट भी नहीं गवाएंगे. हमारी वादा है आपसे. ఒక్క ఓటు కూడా పోనీయకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మరి ఓటు పోవద్దు అంటే ఏం చేయాలి? నెక్స్ట్ స్లైడ్. ఇగో ఈ 13 కాయిదాలలో ఏ కాయిదం ఉన్నా ఓటు రాయాలి వాళ్ళు కంపల్సరీ. ఈ 13 ఇట్లా ఏదైనా సరే ఉన్నా, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అట్లాగే SC ST సర్టిఫికేట్ కానీ, ఇట్లా 13 రకాల కాయిదాలలో
ఏ ఒక్క కాగితం ఉన్నా సుప్రీంకోర్టు తీర్పున్నది, బరాబర్ ఓటు రాయించవచ్చు. ఇది మొత్తం మీ హ్యాండ్ బుక్ లో కూడా ఉన్నది, చదువుండి. అందుకే అది ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఓటు ఇప్పించే బాధ్యత మన మీదే ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఒక్కటి చూడండి దయచేసి. మీకు తెలుసు కంటోన్మెంట్లో ఒక ఓటు ఉంటుంది, ఒక ఓటు సిద్దిపేటలో ఉంటుంది. రెండు దగ్గరలో ఇస్తారు ఓటు, అక్కడ వేస్తారు ఇక్కడ వేస్తారు. కొంతమంది కంటోన్మెంట్ ఉంటుంది, పక్కకు సనత్ నగర్లు ఉంటుంది, సేమ్ పార్లమెంట్లో. కొంతమందికి ఇక్కడ ఉంటుంది, ఇంకోటి ఆంధ్రాలో ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది లేదా పక్కకు మహారాష్ట్రలో ఉంటుంది. అట్లా 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి. ఒకటికి అసెంబ్లీ లోపలనే, రెండోది పార్లమెంట్ లోపల, మూడోది రాష్ట్రం లోపల, నాలుగోది ఇతర రాష్ట్రాల్లో. మేమేం చేస్తామంటే పార్టీ నుంచి మీ కంటోన్మెంటు మెంబర్షిప్ ఇన్ఛార్జిగా ఉన్న క్రిషాంక్ గారికి మొత్తం డూప్లికేట్ ఓట్ల లిస్టు మీకు అప్పచెప్తాం. మీకు మొత్తం అది ఆల్రెడీ మనం తయారు చేసినాం. మీ దగ్గర 2025 ఓటర్ లిస్టు ప్రకారం ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి ఇది మీకే అప్పచెప్తాం. డివిజన్ల వారీగా దయచేసి నివేదిత గారు, గజ్జల నాగేష్ గారు, మన బోర్డు మెంబర్లు అందరూ కూర్చొని సమిష్టిగా ఏ డివిజన్లో డూప్లికేట్ ఓట్లు ఎక్కడున్నాయి, ఏ బూత్ పరిధిలో ఎక్కడున్నాయి, అది మీకు లిస్టు మీకే ఇస్తాం. ఇస్తే మీరేం చేయాలి, టిక్కు పెట్టుకోవాలి. ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు ఏ శ్రీనివాస్. ఇది ఒరిజినల్ లిస్ట్. ఇది జూబ్లీ హిల్స్ లో 2 ఓట్లు ఉన్నాయి ఆమెకి, ముషీరాబాద్ లో ఒక ఓటు ఉంది, అంబర్పేటలో ఒక ఓటు ఉంది, ఖైరతాబాద్ లో ఒక ఓటు ఉంది. ఒకటే మనిషికి 5 ఓట్లు ఉన్నాయి. మొన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళు లంగలు అజ్జేసే గెలిచారు, 12,000 ఓట్లు రాయించారు. రాయించి మనం మెలుకునే కంటే ముందే రాయించుకున్నారు, మొత్తం దొంగ ఓట్లు రాయించుకొని వాటితోనే గెలిచింది. ఇప్పుడు మరి లావణ్య అనే అమ్మాయి ఎక్కడ ఉంది, మనం దొరకబట్టాలి. ఆమె ఒకవేళ రసూల్పురాలో ఉంది అనుకో, ఆమె ఇల్లు అక్కడనే ఉంది అనుకో, ఆడ రాయించాలే, మిగతా అన్ని చోట్ల ఆటోమేటిక్గా కొట్టుడు పోతుంది. ఆమె ఎక్కడైతే ఉన్నదో అక్కడ రాయిస్తాం, మిగతా అన్ని చోట్ల ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక మనిషికి ఒక ఓటు అని అంబేద్కర్ గారు అయితే చెప్పినరో అది నిజమవుతుంది. లేకపోతే ఒక్కొక్కరు 10 ఓట్లు వేస్తే ఇక మళ్ళీ మనం కథం అవుతాం ఆఖరికి. అది అసలు ఉద్దేశం. నెక్స్ట్, ఇక మీకు ఒక హ్యాండ్ బుక్ ఇచ్చినాం, ఇంకొక వర్క్ బుక్. హ్యాండ్ బుక్ ఇప్పుడు ఇచ్చాము, వర్క్ బుక్ కూడా మీకు ఇస్తాం. వర్క్ బుక్ అంటే ఏంది, మీకు ఇచ్చే ఓటర్ లిస్ట్, మీకు డివిజన్ల వారీగా ఇచ్చే ఓటర్ లిస్ట్, బూత్ల వారీగా ఇచ్చే ఓటర్ లిస్ట్, అది కూడా ఇచ్చినారా. ఇస్తే ఆ వర్క్ బుక్ లో మనం టిక్ పెట్టుకుంటా ఉండాలి. మీరు రోజు తిరిగే 10 ఇండ్లు ఏవైతుంటాయో ఆ 10 ఇండ్లలో ఓటర్లు ఎవరు ఉన్నారు, కొడుకు, బిడ్డ, వాళ్ళ అమ్మ, నాయన ఎవరోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారా లేదా టిక్ పెట్టుకోవాలి. లేకపోతే అక్కడ ఏమైనా ఫైల్ చేసేది ఉంటే, కొత్త ఓటు రాయించేది ఉంటే ఒక ఫామ్ నింపియాలి, ఓటు తీయించేది ఉంటే ఇంకో ఫామ్ నింపియాలి. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 అని ఉంటాయి. మళ్ళీ మీకు అవన్నీ కూడా పంపిస్తాం. క్రిషాంక్ మీకు అంతా గైడెన్స్ ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఓట్లు కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలని చెప్పి నా ప్రార్థన. చివరిగా లాస్ట్ నెక్స్ట్, చివరిగా నేను ఒకటే మీకు గుర్తు చేస్తా ఉన్నా, ప్రతి ఓటు విలువైందే. నా పోలింగ్ బూత్ నా బాధ్యత, మా బూత్ బహుత్ మజ్బూత్ అని పెట్టిరు మనోళ్ళు. చాలా సంతోషం. ఎందుకంటే ఎలక్షన్ గెలవాలంటే ఎవరి బూత్ల వాళ్ళు మెజారిటీ తెస్తే మళ్ళీ కంటోన్మెంట్ సీట్ గెలుస్తాం మనం. మీరుగా నేను మొత్తం నియోజకవర్గం తిరుగుతా, దేశమంతా తిరుగుతా, రాష్ట్రం అంతా తిరుగుతా కాదు. నీ బూత్ ఏదైతుందో నీ బూత్ల మెజారిటీ తీసుకొని రా. నీ వాడకట్టు, నీ బస్తీ ఏదైతుందో అక్కడ మెజారిటీ తెచ్చి చూపెట్టు. నువ్వు తర్వాత కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక నీకు బలంగా ఉంటే నీ బూత్ లో మెజారిటీ తెచ్చి చూపెట్టే బాధ్యత నీది అనే ఒక అంకిత భావంతో పనిచేస్తే మన గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఇది ఒకటి మనసులో పెట్టుకోండి, ప్రతి బూత్ ముఖ్యం, ప్రతి ఓటు ముఖ్యం. అందుకే ఎస్ఐఆర్ కార్యక్రమం జూన్ 25 ఏదైతే చాలా అవుతుందో దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట, మీ అందరూ కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కష్టపడి ఆనాడు వస్తుందో రాదో తెలంగాణ అన్ననాడు కమిట్మెంట్తో పనిచేసిన నాయకులు ఉన్నారు. 10 ఏళ్ళు గవర్నమెంట్లో సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేసినాం. కొంత పార్టీని మరి మనం చేయాల్సినంత పని చేయలేదు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి 2028లో అధికారంలోకి బీఆర్ఎస్ రావడం పక్కా, తప్పకుండా. మనకు ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఈసారి కష్టపడ్డ మా సోదరులు సోదరిమణులు ఎవరెవరైతున్నారో ప్రతి ఒక్కరిని పర్సనల్గా మీ బాగోగులు, మీ బాధ్యత, రేపటి రోజున మీకు అవకాశాలు ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యంగా మా కార్యకర్తలు ఎవరెవరైతే ఇవాళ కష్టపడుతున్నారో, కష్టకాలంలో నాతో ఉన్నారో మర్చిపోను. కొంతమంది వెళ్ళిపోయారు నాయకులు, పర్వాలేదు, కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని పోతే పోయింది, పోయిన దరిద్రం పోని వదిలించుకుందాం. కానీ ఉన్న వాళ్ళు నికార్సైన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కాపాడుకుందాం, కలిసి కట్టుగా ముందుకు పోదాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు క్యాండిడేట్ ఎవరో చూసుకుందాం. ఇంతకుముందు ముగ్గురు కూడా బాగా మాట్లాడినారు, నివేదిత బాగా మాట్లాడింది, నగేష్ గారు బాగా మాట్లాడినారు,
క్రిషాంక్ బాగా మాట్లాడినాడు, తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ ఇక్కడ లేడు. ఆశ అందరికీ ఉండొచ్చు, నేనంటే నేను పోటీ చేస్తాను. కానీ ఎవరు పోటీ చేయాలో కేసీఆర్ గారు అన్ని సర్వేలు చూసిన తర్వాత ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. అప్పటి పంచాయతీ అప్పుడు పెట్టుకుందాం, ఇప్పటి నుంచి పంచాయతీలు వద్దు, గ్రూపులు వద్దు, కొట్లాడుకుండొద్దు, అందరిది ఒకటే గులాబీ జెండా, అందరం కలిసికట్టుగా కదం దొక్కుదామని మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఆకలి అవుతున్నా కూడా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.